తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హరే కృష్ణ. ప్రస్తుతం నేను అబిడ్స్ లో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం దగ్గర ఉన్నానండి. ఇవాళ మనం ఇస్కాన్ మందిరం టూర్ చేయబోతున్నాము. చాలా మంది ఇప్పటికే వచ్చి ఉంటారు, కానీ ఇప్పటివరకు రాని వాళ్ళకి ప్రత్యేకంగా ఎన్నో విషయాలు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. మరి వెళ్దామా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గోవర్ధని విలేజ్ లో మీకు స్వాగతం పలికాం. మళ్ళీ అబిడ్స్ లో స్వాగతం. ఆ రోజు మళ్ళీ గుర్తొచ్చాయి. 3 ఏళ్ళు అయిపోయింది, దాదాపుగా 3 సంవత్సరాలు. చాలా సంతోషం అనిపించిందండి. ఎప్పటి నుంచో రావాలనుకున్నా, దేనికైనా సమయం రావాలంటారు, అది ఖచ్చితంగా నమ్ముతాను నేను. ప్రణవానంద ప్రభుజీతో ఉన్నటువంటి ఈ జర్నీ చాలా అద్భుతమైనది. కృష్ణుడి గురించి నేనెన్నో విషయాలు తెలుసుకున్నాను. కృష్ణ భక్తి పెరిగిందంటే కారణం వారేనండి. అయితే ఇస్కాన్ ఇలా ప్రత్యేకించి మనకి అబిడ్స్ దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని, విశేషంగా ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ని ఒకసారి ప్రేక్షకులు కూడా చూపించాలి అని అన్నారు. అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ అవకాశం వచ్చింది కదా అని చెప్పి మనకి కృష్ణుడి గురించి విశ్వవ్యాప్తం విషయంలో విశ్వగురువుగా ఆయన మనం చెప్తాము. ప్రత్యేకించి విశ్వంలో ఉన్నటువంటి అందరికీ ఇంకాస్త తెలియాలనే ఉద్దేశంతో దేశ విదేశాల్లో పర్యటనలు చేస్తూ కృష్ణ భగవానుడి లీలల గురించి వారు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా వారు తెలుగువారు అవడం మన అదృష్టం. ఇంకా మనం ఎన్నో విషయాలు వారి నుంచి తెలుసుకోబోతున్నాము. మరి ప్రణవానంద ప్రభుజీ మనతో పాటు ఉన్నారు, వారి బృందం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మనం అడుగడుగున అసలు ఎలా ఉంది అబిడ్స్ లో ఉన్నటువంటి ఇస్కాన్ ఈ క్షేత్రం అనేది ఇవాళ మనం చూద్దాం ఈ వీడియో ద్వారా. ప్రభుజీ, ముందుగా అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు వచ్చిన సంవత్సరం కూడా 50వ వార్షికోత్సవం జరుగుతున్న సంవత్సరంలో, కాబట్టి మీరు వచ్చిన సమయం కూడా చాలా పవిత్రమైనది. మీ ప్రేక్షకులతో కలిసి మనం దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులందరూ కూడా ఈ 50వ సంవత్సర వార్షికోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇస్కాన్ అబిడ్స్ లో. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి రాధా మదన్ మోహన్ ని దర్శనం చేసుకోండి. మరి ప్రారంభిద్దాం. రాగానే ముందు ఆకర్షించిన కృష్ణయ్య ఒకవైపు అయితే శ్రీల ప్రభుపాదుల వారికి ముందుగా నమస్కారం చేసుకుంటూ చాలా సంతోషం అనిపించింది. అంటే మీకు ప్రతి విజువల్ చూపిస్తాను, అడుగు పెట్టడమే మనకి ఒక ఘన స్వాగతం అనేది లభిస్తుంది. ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాం అనే భావన. ఇక ఇక్కడి నుంచి ప్రభుజీ అలా మనకి చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి మనం చూద్దాం, వాటి గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, ఆలయంలోకి రాగానే ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం అంతా నెలకొల్పుతూ ఉంటుంది. ఈ డయోరామాస్, ఈ ఫొటోస్, ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కృష్ణుడి గురించి తెలియజేసే విధంగా ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. మీరు చూసారనుకోండి, పురాతన ఆలయాలలో కూడా భగవంతుడికి సంబంధించిన లీలలన్నీ ఆలయం చుట్టూ ఉంటాయన్నమాట. ఎందుకు అనంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు, మీ అబ్బాయి వచ్చారనుకోండి, ఇక్కడ చూసి అడుగుతారు, అమ్మా ఇదేంటమ్మా అని అడగంగానే, ఓ నాన్న, ఇక్కడ కృష్ణుడు అర్జునుడి యొక్క రథ సారథ్యం చేస్తున్నాడు, భగవద్గీత ఉపదేశం చేశారు అని మనం చెప్పగలుగుతాం అన్నమాట పిల్లలకి. అప్పుడు వాళ్ళు ఆ విధంగా నేర్చుకుంటారు ప్రతి ఒక్కటి. కృష్ణుడి యొక్క లీలలు ఏంటి, ఆలయంలోకి వెళ్ళక ముందే భగవంతుడి యొక్క భావన మన లోపల పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం సడన్ గా బాహ్యమైన ప్రకృతిలో నుంచి భగవంతుడి ముందు ఉన్నాం అనుకోండి, ఆ కనెక్షన్ ఏర్పడదు. కానీ ఇలా మనం నడుచుకుంటూ నడుచుకుంటూ వీటన్నిటిని దర్శిస్తూ భగవంతుని మనసులో నింపుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ప్రతి అడుగడుగున ఆయన కనిపిస్తూ ఉన్నారు. ప్రభుజీ, ఈ నెంబరింగ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇక్కడంతా ఎవరైతే భక్తులు వస్తారో భగవంతుడి దర్శనం చేసుకోవడానికి, మనం ఇందాక అనుకున్నాం కదా, భగవంతుడి ముందు ఇప్పుడు చూడండి, మనం ఆరాధన చేసేటప్పుడు ఆచమనం చేస్తాం. ఆచమనం చేసి కేశవాది నామములతో మనల్ని మనం ప్యూరిఫై చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన ప్రారంభం చేస్తాం. అలానే భగవంతుడి యొక్క దర్శనం చేసే ముందు ఇక్కడ ఆలయంలో ఒక ఏర్పాటు ఏంటి అంటే, 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పాక ఆలయంలో దర్శనానికి వెళ్తారంట. అందుకు ఇలా ఒక్కొక్క నెంబర్ ఉంది. అలా వాళ్ళు 108 సార్లు అనుకొని అప్పుడు భగవంతుడి యొక్క దర్శనం కోసం వాళ్ళందరూ వెళ్తారు. ఇక్కడి నుంచే స్వామి అలా అంటే ఇంకా వేరే ధ్యాసే ఉండదు, లోపలికి అడుగు పెట్టడమే ఒక కాన్షియస్నెస్ ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన మనస్సు చూడండి రకరకాల
నెగిటివ్ ఇంప్రెషన్స్ తో రకరకాల డిస్ట్రెస్ తో కూడుకుంటూ ఉన్నది. మంత్రము అంటే మనస్సుని బాగు చేసేది అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ మంత్రాన్ని మనం అనుకోవటం వల్ల, జపం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా అవుతుంది. దానితో భగవంతుడి యొక్క దర్శనం చేసినప్పుడు అంత ప్రేమగా భగవంతుని చూడగలుగుతాం. కాస్త చేరువైనట్టుగా ఇక్కడ చూడండి, ప్రేమ అనగానే మనం దామోదరు దగ్గరకు వచ్చేసాం. భగవంతుని ఎవ్వరు కట్టలేరు, కానీ యశోదమ్మ కట్టింది. ఎలా కట్టింది అంటే ప్రేమతో కట్టింది, బలంతో కట్టలేరు భగవంతుని. ఆ ప్రేమ ఎలా మన లోపల కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తామో, కీర్తన చేస్తామో, ఆలయాన్ని దర్శిస్తామో, అప్పుడు ఆ ప్రేమ భావన అనేది మన లోపల కలుగుతుంది అనమాట. ఈ విధానాలన్నీ వాటి కోసం. అన్ని అవే కృష్ణ లీలలన్నీ కూడా మనం ముందుగా దామోదర్ లీల. ఇక్కడ దామోదర్ లీల ముందు కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు కృష్ణుని పట్టుకోవడానికి యశోదమ్మ వస్తున్నది. ఇక్కడ చూడండి రాసలీల, ఇక్కడ రాధమ్మతో ఊంజల సేవ చేస్తున్నారు కృష్ణుడు. అలా రకరకాల లీలలు భగవత్ సంబంధితమైన. భగవానుడు తన నమ్ముకున్న భక్తులని రక్షించడానికి 7 రోజులు 7 రాత్రులు గోవర్ధనాన్ని తన ఎడమ చేతి యొక్క చిటికెన వేలిపైన ధరించి అందరూ బృందావన వ్రజవాసులందరినీ కాపాడారు. అటువంటి అద్భుతమైన లీల. ఇవన్నీ చూస్తే ఏంటి అంటే భాగవతంలోకి మనం ప్రవేశించినట్టే. నిజమే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి భాగవతం 10వ స్కందంలోకి మనం ప్రవేశించి ఆ లీలలన్నీ మనసులో ధారణ చేసుకున్నట్టుగా అయిపోతుంది. ఎంత ఆధ్యాత్మికం, ఎంత వైభవంగా వైకుంఠంలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. నిజం ప్రభుజీ, అదైతే అనిపించింది. వైకుంఠంలో అడుగు పెట్టామా మనం అనే భావన ఇక్కడ కూడా. ఇక్కడ కాళీయ మర్దన లీల మనం చూస్తే కృష్ణుడు మొట్టమొదటి పర్యావరణవేత్త అని మనం చెప్పచ్చు. ఎందుకంటే కాళీయుడు యమునా నదిలో ఉండే నీళ్ళనన్నింటినీ కూడా విషతుల్యం చేస్తే భగవానుడు కాళీయ లోపల ఉండే విషాన్నంతా తీసేసి ఆ యమునా నదిని ప్రక్షాళన చేశాడు. మనకి భగవద్భక్తి ఎంత ముఖ్యమో పర్యావరణం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యం. అందుకే కృష్ణుడు ఆదర్శము ఒక పరిపూర్ణ మానవుడు అయ్యే విధంగా ఆధ్యాత్మికత హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రతి ఒక్క లీల వాటి యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం అనుకోండి, పరిపూర్ణమైన మానవుడై భగవంతుడి ముందు నిల్చోగలం, ఆయన ముందు నిలబడతాం. అలా మీరు అడుగు పెట్టడమే చూడండి. ముందుగా అసలు కృష్ణుడి గురించి ఇప్పటి వరకు తెలియదు. పిల్లల్ని తీసుకొస్తేనండి వాళ్ళకి ప్రభుజీ చెప్పినట్టుగా చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు ప్రశ్న అడిగితే మనం చెప్పేటట్టుగా ఉండాలి. ఈయన ఎవరన్నా ఈ చూపించి అమ్మ ఇదేంటి అని అంటే ఏదో డీమన్ అయి ఉంటారు అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇదైపోతారు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం భగవద్గీత కొనుక్కొని భాగవతం కొనుక్కొని మనం చదివి దాని తర్వాత పిల్లల్ని తీసుకొచ్చాం అనుకో వాళ్ళకి చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం అంతదాకా అక్కర్లేదు ప్రభుజీ. మీ వీడియోలు చూపిస్తే ఖచ్చితంగా పిల్లలందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఆలయంలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన ఆ వైబ్రేషన్స్ అని అంటూ ఉంటారు కదా, వాటిని ఎప్పుడు అలా ఉంచడానికి భగవంతుడి యొక్క స్తోత్ర పారాయణ, వేద పారాయణ లేదా కీర్తనలు ఇవి నిరంతరం భగవంతుడి యొక్క దర్శనం అవుతున్నా అవ్వకపోయినా సరే భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రం నిరంతరం జరుగుతూనే ఉండాలన్నమాట. అప్పుడే ఆధ్యాత్మికతమైన వాతావరణం అనేది అంత బాగా ఉంటుంది ఆలయంలో. ఇదే మందిర ప్రాంగణం అంతా కూడా, ఇదే ముఖ్య మందిర ప్రాంగణము. ఇప్పుడు మనం మధ్యాహ్నం పూట వచ్చాం కదా, భగవంతుడి యొక్క నైవేద్యము జరుగుతూ ఉన్నది. రాజభోగము అని అంటారు మధ్యాహ్నం పూట పెట్టే నైవేద్యాన్ని. కాబట్టి ఒక కొన్ని నిమిషాలలో స్వామి దర్శనం ఇస్తారు. అప్పటి వరకు మిగతా ఆలయ ప్రాంగణం అంతా చూస్తాం. తప్పకుండా ఇదంతా కూడా ప్రధాన మందిరం. మనం లోపలికి అడుగు పెట్టడం ఇదంతా పూర్తిగా ఇలా వచ్చి కృష్ణలీలలు చూసుకుంటూ భగవంతుడి యొక్క నామస్మరణ చేసి ఇలా మనం మందిరంలోకి రావాలి. ప్రభుజీ గోల్డెన్ జూబ్లీ ఇందాక మేము అన్నాం కదా, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మన మందిరం. అందుకు ఆగస్టు 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు గోల్డెన్ జూబ్లీ ఆఫ్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్. ఈ మందిరం ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో వారి పేరు రాధా మదన్ మోహన్. మనము గోవర్ధనిక విలేజ్ లో రాధా బృందావన్ విహారీని చూసాం, ఇక్కడ రాధా మదన్ మోహన్. వారి యొక్క 50వ వార్షికోత్సవం 15 నుంచి 18 ఆగస్టు. భాగ్యనగరంలో ఉండే ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ 50వ వార్షికోత్సవ ఉత్సవాలలో మీరందరూ కూడా వచ్చి పాల్గొనండి. అందరూ రాధా మదన్ మోహన్ యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాన్ని పొందండి.
తప్పకుండా ప్రభు, ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇది చాలా మంది దాదాపుగా తెలుసు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు కృష్ణతత్వం పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కృష్ణుడి గురించి తెలుసుకోవటం, అందులో మీది ప్రధాన పాత్ర. తెలుగు ప్రేక్షకులకి కృష్ణ భగవానుడు మరింత చేరువయ్యారంటే ప్రణవానంద ప్రభుజీ అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఆ వీడియోస్ కానీ మీరు చెప్పే విధానం కానీ ఇవన్నీ చూస్తున్నాము. ఇందులో భాగంగా అబిడ్స్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమం 50 సంవత్సరాలు గడవడం అంటే అది మామూలు విషయం కాదు కదండి. ఈ గోల్డెన్ జూబ్లీలో అందరూ పాల్గొనవచ్చండి. డేట్ చెప్తున్నారు కదా, ఆగస్టు 15 నుంచి 18 వరకు. చక్కగా రండి, స్వామిని దర్శించుకోండి. ఇక్కడ ఈ కృష్ణ సేవలో మీరందరూ కూడా తరించండి. ప్రభుజీ, వీరి గురించి వివరించండి. వీరు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. మనకి కలియుగం యొక్క ధర్మము హరినామ సంకీర్తన. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలోతత్ హరికీర్తనం అని అంటారు. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యద. కలియుగంలో తరించడానికి అత్యంత సులభమైన మార్గం భగవంతుడి యొక్క నామస్మరణ. ఆ నామస్మరణ, ఈ యుగ ధర్మమైన హరినామ సంకీర్తనను ప్రచారం చేయడానికి వచ్చిన స్వామియే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. అందుకే వారి ముద్ర కూడా నృత్యం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నిరంతరము భగవన్నామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన ద్వారా ప్రతి ఒక్కళ్ళు తరించగలుగుతారు. ఏ వ్యత్యాసము లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భగవంతుడి యొక్క నామాన్ని పలకగలుగుతారు. ఆ నామ సంకీర్తనను అనుగ్రహించడానికి, అందరినీ కూడా తరింపజేయడానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అవతరించారు. వారి యొక్క దర్శనం కూడా మనకు కలుగుతుంది. ముందుగా భక్తితో ఉండాలి అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ముందు వీరి దర్శనమే. చాలా చక్కగా ఉన్నారు ప్రభుజీ. ఇది నిజంగా అదృష్టమే. పైన కూడా ఎంత చక్కటి అసలు పైన నారద మహర్షి ఉన్నారు, వారు కీర్తన చేస్తున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అక్కడ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ప్రభుజీ, ఇంకొకటి అడగాలనుకున్నాను. ద్వారం దగ్గర కూడా ఒక సందేశం అనేది కనిపిస్తుంది. ద్వారం దగ్గర ఇక్కడేమో చైతన్య మహాప్రభు లీలలు ఉన్నాయి, మధ్యలో ఏమో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఉన్నాయి. అక్కడేమో శ్రీ చైతన్య మహాప్రభు పూరిలో ఉన్నప్పుడు వారి యొక్క లీలలు ఆ తలుపు పైన ఉన్నాయి. అలానే మన యొక్క ఇలవేల్ పైన వెంకటేశ్వర స్వామి వారు కూడా తెలుగు వారి యొక్క దైవం, వారు కూడా అటువైపు ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, హిరణ్యకశిపుని సంహరిస్తున్న నరసింహస్వామి ఇక్కడ మనకి. ప్రతి ఒక్కటి కూడా బృందావనం అన్ని అసలు. ఇక్కడ లాసలీల, ఇక్కడ చైతన్య మహాప్రభు చేస్తున్న నామ సంకీర్తన, ఇక్కడ కృష్ణుడు చేస్తున్న గీతోపదేశం, ఇక్కడ సుఖదేవ గోస్వామి చేస్తున్న భాగవతోపదేశం. గీత భాగవత, రామాయణం కూడా రామాయణం, ఇవి రామలీల. అద్భుతమే. మీరు అన్నట్టుగా ఒకసారి లోపలికి అడుగు పెడితే ఇది వైకుంఠమే. ప్రతిదీ ఇంకా ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతామేమో. ప్రతి అద్భుతం. ప్రభుజీ, ఇక స్వామి గురించి, ఆయన గురించి ఇంకా అడగడానికి కూడా మాటలు రావు. వారిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేంత ఇదిగా ఉన్నారు స్వామి అమ్మ. ఒకసారి వివరిస్తారు. ఇక్కడ అబిడ్స్ లో ఉండే శ్రీ విగ్రహాల పేర్లు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ అని వారికి నామకరణం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. చాలా పెద్ద విగ్రహాలు, చాలా సుందరంగా, ప్రతిరోజు కూడా అలంకరణ, ఎంతో ప్రేమగా భక్తులు పూజ చేస్తారు. ఇప్పుడు మనం వచ్చినప్పుడు రాజభోగ నివేదన జరిగింది. ఇప్పుడు రాజభోగ ఆరతి స్వామికి సమర్పణ చేస్తారన్నమాట. అయితే మనం చూస్తాము శ్రీమతి రాధారాణి, ఇటువైపు కృష్ణుడు. భక్తులే ఇక్కడ అంత ప్రేమతో రకరకాల వస్త్రాలను స్వామి వారికి వారి యొక్క స్వహస్తాలతో తయారు చేసి వేస్తారు. అలానే వారికి అలంకరణ చేసిన ప్రతి మాల అన్ని కూడా భక్తులు తమ స్వహస్తాలతో చేసి సమర్పణ చేసినవి. కాబట్టి భగవంతుని ఎంతో ప్రేమతో ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ రాధారాణి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఎంతో అనుగ్రహంతో, ఎంతో కరుణా దృష్టితో అమ్మవారి చెయ్యి ఇలా పెట్టి అందరినీ అనుగ్రహిస్తూ మనకి రాధారాణి, అలానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేష దర్శనం. కూడా గురు పరంపర ఇక్కడ అన్ని చోట్ల మనము భగవంతుడిని గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారానే చేరుకోగలుగుతాం. కాబట్టి ప్రతి చోట భగవంతుడి ఆరాధన దగ్గర గురు పరంపర మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించొచ్చండి, ఇదే ఒక బృందావనంలా కనిపిస్తోంది. అక్కడ గోవులు, స్వామికి వేసిన వస్త్రములు కూడా అంత బృందావనంలో యమునా మహారాణి, అక్కడ ఉండే ఆవులు, నెమళ్ళు అన్ని కూడా ఆ వస్త్రములలో మనకు కనిపిస్తుంది. కానీ ఎంత సుందరంగా ఉన్నారండి, చాలా అద్భుతంగా. దిష్టి తగులుతుంది స్వామికి, అలా ఉన్నారు చక్కగా మందిరంలో.
ప్రభుజీ ఇది నిజంగా అదృష్టమే, స్వామి ముందు అలా నిలబడ్డాం, స్వామికి సేవలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథుడి గురించి వివరిస్తారా? మనకి శ్రీ ప్రభుపాదుల వారు యొక్క ఆలయాలలో మనం ముఖ్యంగా 3 విగ్రహాలని మనం చూస్తాం ఆబిడ్స్ లో ఉన్నట్టుగా. ఒకటి గౌర్ నితాయ్, మనం ముందు చూసాం చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, మధ్యలో రాధా మదన్ మోహన్లు, ఇక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర. మొన్నే మనము రథయాత్ర చేసుకున్నాం. కృష్ణుడే జగన్నాథుడు, బలరాముడే బలదేవుడు, సుభద్ర కృష్ణుడి యొక్క చెల్లెలు. వీరి యొక్క విశేషమైన రూపాన్ని మీరు చూసారనుకోండి, ఇలా చేతులు రెండు ఇలా ముందుకుంటాయి అన్నమాట. అందరు భక్తుల్ని స్వాగతిస్తూ ఉంటారు వారు. ఎవరిని అందరి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా వారు దగ్గరికి హద్దుకునే స్వభావం కలిగిన జగన్నాథ స్వామి. అలానే మీరు చూసారనుకోండి, జగన్నాథుడి యొక్క నేత్రాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఏంటి ఈ నేత్రాల యొక్క విశేషము అనంటే, భక్తులలో ఉన్న ప్రతి మంచి విషయాన్ని పెద్దగా చేసి భగవంతుడు చూస్తారు. మనం ఎలా అయితే వేరే వాళ్ళ లోపల ఉండే చెడుని, దోషాల్ని పెద్దగా చేసి చూస్తామో, భగవంతుడు మన లోపల ఉండే మంచిని పెద్దగా చేసి చూస్తారు. కాబట్టి అది జగన్నాథ స్వామి వారి యొక్క స్వరూపం. మొన్నే వైభవంగా రథయాత్ర జరిగింది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి యొక్క దర్శనం మనకు కలుగుతుంది. ఇక్కడ చిన్ని జగన్నాథుడు. ప్రభుజీ ఇక్కడ కింద ఫోటోస్ ఇవన్నీ ఆచార్య పరంపర. మా పూర్వాచార్యులందరూ కూడా ఏ సంప్రదాయాన్ని మనం అనుసరించాలి అనంటే, ఏ సంప్రదాయంలో అయితే ఆచార్య గురు శిష్య పరంపర ఉంటుందో అది మనకి ఆచరణ యోగ్యమైన పరంపర. కాబట్టి గౌడీయ వైష్ణవ ఆచార్య గురు పరంపర అంతా కూడా ఇక్కడ మనకి దర్శనం. చక్కగా పూరి దాకా వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. పూరిలో జగన్నాథ స్వామి వారి యొక్క కృప ఇక్కడ మనకి లభిస్తుంది. అలాగే అనిపిస్తున్నారు కూడా చూడగానే. ప్రభుజీ, శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ని స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. జూలై 13, 1966 సంవత్సరంలో ఇస్కాన్ స్థాపించారు. జూలై 13, 2026 సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. 60వ వార్షికోత్సవం ఇస్కాన్ది, 50వ వార్షికోత్సవం మందిరాన్ని. ఈ 2 విశేషాలు ఈ సంవత్సరం ఉన్నాయి. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారం చేశారు. ఈ రోజు ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ మందిరాలు ఉన్నాయి. ఏ దేశంకి వెళ్ళినా సరే అక్కడ హరే కృష్ణ అంటున్నారు. ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ మనకు ప్రసాదం దొరుకుతుంది అంటే శ్రీల ప్రభుపాదుల వారి. ఇక్కడ నామ సంకీర్తన చేయటం విశేషం ఏం కాదండి. భాగ్యనగరంలో, భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నామ సంకీర్తన చేస్తూ అక్కడుండే వాళ్ళు శిఖ, తిలకము, చీర, ధోతి కట్టుకొని భగవంతుడి యొక్క భక్తి చేయటం ఎంత విశేషం చెప్పండి. ఈ 60 సంవత్సరాలలో 5 కోట్ల కంటే ఎక్కువ భగవద్గీత పుస్తకాలు వితరణ చేశారు. 100 కంటే ఎక్కువ భాషలలో భగవద్గీత మనకి లబ్ధం అవుతూ ఉన్నది. అలానే ప్రతిరోజు భారతదేశంలో సుమారుగా 15 లక్షల కంటే ఎక్కువ మందికి ఉచితంగా అన్నదాన సేవ చేస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, మన ఇస్కాన్ మందిరం ఉండే 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరు ఆకలితో పడుకోకూడదు. ప్రపంచ వ్యాప్తంగా 500 రథయాత్రలు చేస్తున్నారు. 1000 కంటే ఎక్కువ మందిరాలు. సనాతన ధర్మ వైభవమైన ప్రచారం ఎవరైనా చేస్తున్నారంటే ఎవరి దయ వల్ల అవుతుందంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేష కైంకర్యం దాంట్లో ఉన్నది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఎప్పుడు మందిరానికి వచ్చినా నిజంగా వారు ఉండి పలకరించినట్టుగానే అనిపిస్తుంది వారి మూర్తి. విశేషము భాగ్యనగరం యొక్క మహాభాగ్యం ఏంటి అంటే, శ్రీల ప్రభుపాదుల వారు తమ స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం ముంబై, బృందావన్, మాయాపూర్, తర్వాత హైదరాబాద్, ఇక్కడే ఈ 4 ప్రాంతాలలో ఒకటైన మందిరం ఇక్కడ మనకి. ఇది కదా అసలైన అదృష్టం. ఉన్నటువంటి అనుభూతిని పొందాలంటే ఆచార్యులు స్వయంగా అనుగ్రహించిన మందిరం మన దాదా. ప్రతినిత్యం స్వామికి కూడా, వారికి కూడా, ఆచార్యులకు కూడా ప్రతినిత్యము ఆరాధన జరుగుతుంది. ప్రొద్దున పూట స్వామి దర్శనం అయిపోయాక గురు పూజ అని ప్రభుపాదుల వారికి మనం చేస్తాం. ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. కృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటే ఆయన కోసం ఎంతో ప్రీతిగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ప్రతి మందిరంలో ఇలా చూస్తాం. ఇక్కడ కొంచెం విశేషంగా కనిపిస్తున్నాయి ప్రభుజీ గోశాల గురించి. భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఆవులు, గోవుల యొక్క సేవ. గోవుల యొక్క సేవ చేస్తే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం అలానే మనకి లభిస్తుంది. చూడండి, ఇక్కడ మనము పెద్ద సిటీలో ఉన్నాము, కాంక్రీట్ జంగల్ అంటారు.
అక్కడ ఆవులు ఇంత ప్రశాంతంగా ఉండటం చూడం. అందుకే మన భక్తులందరూ మొయినాబాద్ దగ్గర గిరిరాజ్ రిట్రీట్ సెంటర్ అని ఒక ప్రదేశంలో ఇంకెన్నో ఆవులు అక్కడ పెట్టి చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా గోసేవ చేసుకునే ఒక అవకాశాన్ని అక్కడ కలిగించారనమాట. మొయినాబాద్ లో ఆ గిరిరాజ్ రిట్రీట్ సెంటర్ అని ఉంది. అక్కడ ఉండడానికి వసతులు కూడా ఉన్నాయట. వారి తరపు నుంచి మహాప్రభు చైతన్య ప్రభు అందరూ మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. అలానే మీరు వీలున్నప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ కూడా కవర్ చేసి రావచ్చు. తప్పకుండా ప్రభుజీ, తప్పకుండా వస్తాం. వెల్కమ్. यस, वहाँ पे आप सब लोग आ सकते हैं. वहाँ पे हमारे एक बड़ा सा गेस्ट हाउस है, बैंक्वेट हॉल है, 20 रूम्स हैं और बहुत सारा 12 एकड़ लैंड है. ऑल ग्रीनरी इज देयर. देयर ऑल ऑफ यू कैन कम एंड हैव अ नाइस spiritual experience in the nature, close to the nature like that. Yes. మేడిపల్లి విలేజ్, మొయినాబాద్ డిస్ట్రిక్ట్. మేడిపల్లిలో గిరిరాజ్ రిట్రీట్ సెంటర్. అక్కడ నుంచి కొన్ని ఆవులు ఇక్కడ కూడా భగవంతుడి యొక్క భక్తులు సర్వీస్ చేసుకునే విధంగా ఇక్కడ తీసుకొచ్చారండి. మేమన్నా వేరే వర్క్ లో అటు డివియేట్ అయిపోతాం, కానీ వీటికి ప్రత్యేకంగా ఎప్పుడు స్వామి సన్నిధిలో ఉండేటువంటి భాగ్యం అది. ఎప్పుడు వింటూనే ఉంటాయి ఆయన కీర్తనలు. ఇంకా ఎటువంటి ప్రదేశాలు ఇక్కడ చూడొచ్చు ప్రభు? ఇంకా మనం ప్రభుపాదుల వారు ఇక్కడ భాగ్యనగరానికి వచ్చినప్పుడు వారు ఉండే ప్రదేశం ఉంది. వారు ఏ రూమ్ లో అయితే ఉన్నాయో అవి ఇంకా భద్రపరిచి ఉన్నారు. అవి కూడా మనం చూసే ప్రయత్నం. ఇది అదృష్టమే నిజంగా. తప్పకుండా ప్రభుజీ వెళ్దాం. ప్రభుజీ, ఆసక్తికరమైన ఫోటోస్ ఇక్కడ చూస్తున్నాం, వీటి గురించి వివరిస్తారా? శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే మదన్ మోహన్ ఆలయ ప్రతిష్ఠ చేస్తున్నారో అప్పుడు మేల్కోట నుంచి వచ్చారనమాట ఆలయ ప్రతిష్టాపన చేయడానికి. శ్రీల ప్రభుపాదుల వారు ఆ అర్చకులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి వారి యొక్క ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చూడండి, అందరు కీర్తనలో పాల్గొంటూ ఉన్నారు. ఎంత ఉత్సాహంగా అందరూ విదేశీ భక్తులతో కలిసి వాళ్ళందరూ కీర్తన చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రతిష్ఠ జరిగినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడైతే కూర్చొని ప్రవచనం చెప్పారో అక్కడే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆసనం ఇప్పటికి కూడా ఉన్నది. అప్పుడు చూడండి ఆలయం ఎలా ఉందో, ఇప్పుడు ఎంత విశేషంగా మారిపోయింది. ఇది ఆదివాసము అని చేస్తాం భగవంతుడికి. శయనాదివాసము, జలాదివాసము, క్షీరాదివాసము, ఫలాదివాసము, ప్రతిష్టకు ముందు ఆ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ఇక్కడ అప్పట్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడ వచ్చి అందరినీ అడ్రస్ చేస్తూ ఉన్నారనమాట. చాలా విశేషంగా జరిగింది అప్పుడు ప్రతిష్ట. ఆ ప్రతిష్టను తలపించే విధంగా 50వ వార్షికోత్సవం ఇప్పుడు చేయబోతున్నారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇంకా ఆలయంలో ఈ రెండు ప్రదేశాలలో విశేషమైన కార్యక్రమం జరగబోతున్నది అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు లెక్చర్ ఇస్తున్నారు, ఇక్కడ దీక్షిస్తున్నారు ప్రభుపాదుల వారు. చూడండి ఆసనం పైన, ఏ ఆసనం పైన అయితే మనం చూస్తున్నామో అక్కడ ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ, వారి యొక్క తిరునక్షత్రం అంటారు పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ జరిగాయి అనమాట భాగ్యనగరంలో. అదృష్టం ఇదైతే నిజంగా. అప్పుడు అంటే నిజంగా అలా ఉన్నారా వారనే భావన కలుగుతోంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే వారి మనసు ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వారందరికీ ఆచార్యులు దీవెనలు ఎప్పుడు ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మందిరానికి ఇలా లోపలికి రాగానే ప్రధాన మందిరానికి లెఫ్ట్ సైడ్ కి స్వామివారు ఎక్కడైతే ఉన్నారో ప్రభుపాదుల వారు, వారి వెనక భాగంలోనే ఈ ఫొటోస్ అన్ని ఉంటాయండి. ఒక్కసారి ఆ జ్ఞాపకాలు మనం లేమప్పుడు, కానీ అప్పుడు ఉంటే గనక ఎలా ఉండేదో, అసలు అప్పుడు ఎలా జరిగిందో ఈ వేడుక, ఈ సెరమనీ అంతా కూడా ఫొటోస్ లో మీరు వీక్షించవచ్చు. మీకు విశేషం చూపిస్తాను గీతాంజలి గారు. ఇది ప్రభుపాదుల వారు ఉండే రూమ్ అన్నమాట. వీటి వెనకాల అక్కడ ఆ డోర్ ఓపెన్ చేసి ప్రభుపాదుల వారు అక్కడ నుంచి భగవంతుడి యొక్క దర్శనం భక్తులందరినీ చూస్తూ ఉండేవారు అనమాట. అక్కడ నుంచి అందరిని అనుగ్రహిస్తూ ఉండేవారు. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చారనుకోండి, ప్రభుపాదుల వారు అందరిని అక్కడ నుంచి అనుగ్రహిస్తూ ఉండేవారు. శ్రీల ప్రభుపాద్ క్వార్టర్స్ అని రాస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం. రెనోవేషన్ లో ఉంది, కానీ మన కోసం అడిగితే తప్పకుండా చూపిస్తాము అని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. తప్పకుండా ఉంది, చాలా చక్కగా నీట్ గా. అక్కడ కూడా ఆర్కిటెక్చర్ అంతా ప్రభుపాదుల వారి లీలలు అక్కడ కనిపిస్తుంది. ద్వారం పైన అక్కడ నుంచి వారు భక్తులను అనుగ్రహిస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఏంటో చాలా విశేషమైన ప్రదేశం. శ్రీల ప్రభుపాదుల వారు 50 సంవత్సరాల ముందు ప్రతిష్టకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలోనే ఉన్నారు. 50వ వార్షికోత్సవ సందర్భంగా అప్పుడు ఎలా 50 సంవత్సరాల ముందు ఉందో అలా ఈ రూమ్ ని మారుస్తున్నారు అనమాట. కాబట్టి ఈ రెనోవేషన్ నడుస్తుంది. మీరు అందరూ ఎప్పుడైతే 50వ వార్షికోత్సవానికి వస్తారో అప్పుడు రెనోవేషన్ అయిన రూమ్స్ చూడగలుగుతారు. భక్తులు సందర్శించవచ్చు. భక్తులు సందర్శించవచ్చు. ఇప్పుడు రెనోవేషన్ కి కారణంగా క్లోజ్ చేశారు. 50వ వార్షికోత్సవం వచ్చినప్పుడు సందర్శించవచ్చు.
ఇది నిజంగా అదృష్టమే. మరి కొద్ది రోజుల్లోనే ఒక నెల ఉంది దాదాపుగా. నెల. నెల కూడా లేదు, ఒక 20-25 రోజుల్లో సిద్ధమైపోతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా రండి. ఎలా అప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఇక్కడ తయారు చేస్తారు. మన కింద శీల ప్రభుపాదుల వారి రూమ్ రెనోవేషన్ అవుతుంది అన్నాం కదా, అక్కడ ఉండే మూర్తులు శీల ప్రభుపాదుల వారి మూర్తులు ఇక్కడ పెట్టాము. ఇప్పుడు రెనోవేషన్ అయిపోయాక మళ్ళీ ఈ మూర్తులు వారి యొక్క సొంత స్థానానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ శీల ప్రభుపాదుల వారు అప్పుడు ఉన్నప్పుడు యూజ్ చేసిన బెడ్, అలానే వారు యూజ్ చేసిన సామాన్లు అన్ని కూడా ఇక్కడ భద్రపరిచి ఉన్నారనమాట. మీకు ఒక విశేషం చెప్తాను, ఆశ్చర్యపోతారు. మీరు ఆనందమయి ప్రభు అని శీల ప్రభుపాదుల వారి శిష్యులు ఫ్రాన్స్ వారు అన్నమాట, ఫ్రెంచ్ వారు. అయితే శీల ప్రభుపాదుల వారితో భాగ్యనగరం వచ్చారు. శీల ప్రభుపాదుల వారు అన్నారు మీరు ఇక్కడ సర్వీస్ చేయండి అని. అప్పటి నుంచి వారి శరీరాన్ని వదిలేంత వరకు భాగ్యనగరంలోనే ఉన్నారు. సుమారుగా వారి యొక్క ఫ్రాన్స్ సిటిజన్షిప్ ని వదిలేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని వారు ఏం సర్వీస్ చేశారో చెప్తే ఆశ్చర్యపోతారు. తెలుగు పుస్తకాలని ఎడిటింగ్ చేసేవారు ఫ్రాన్స్ వారు. ఇక్కడ ఉండి ఇది నిజంగా అద్భుతం. గురువు గారి యొక్క సర్వీస్ చేయడానికి ఎంతో ప్రేమగా వచ్చిన ప్రతి భక్తులు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మమ్మల్ని అయితే మాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మేము వచ్చినప్పుడల్లా వారి ఆఫీస్ కి తీసుకెళ్లి ఎన్నో మంచి విషయాలు మాకు చెప్పి మాకు ఇంకా మంచిగా సర్వీస్ చేయండి అని ప్రోత్సాహం ఇచ్చి చాలా ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తుండేవారు. వారు ఈ మధ్యనే పరంపదించారనమాట. వారి యొక్క ఫోటో కూడా ఇక్కడ మనం చూస్తుంటాం. శీల ప్రభుపాదుల వారు, వారి యొక్క గురువులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదుల వారు. ఇవన్నీ కూడా రెనోవేషన్ వారి వస్తువులు. ఇక్కడంతా వారి వస్తువులు, ఇక్కడ వారు వేసుకున్న వస్త్రములు, వారు యూజ్ చేసిన బకెట్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. ఇందాక మీరు అడిగారు కదా ఆ ఫోటో ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి ఏంటి విశేషం అంటే చైతన్య మహాప్రభు కీర్తన చేసేటప్పుడు జార్ఖండ్ అనే ప్రదేశంలో పులులు, సింహాలు, జింకలు, నెమళ్ళు, ఏనుగులు, పక్షులు అన్ని కలిసి వారితో నృత్యం చేశాయి. ఇప్పటికి కూడా జార్ఖండ్ లో చైతన్య మహాప్రభు యొక్క శ్రీపాద చిహ్నాలు, ఈ జంతువుల యొక్క పాదాల చిహ్నాలన్నీ రాళ్ల పైన అలా పడిపోయాయి అన్నమాట. ఆ ప్రేమకి కరిగిపోయాయి రాళ్ళు. అవి ఇప్పటికి కూడా మనం చూస్తాం. ఆ లీల యొక్క పెయింటింగ్ అన్నమాట. అంటే భగవన్నామ సంకీర్తన అనేది మనుషులనే కాక చరాచర ప్రాణికోటిని తరింపజేస్తాయి అనడానికి ఉదాహరణ. ఈ పెయింటింగ్ లో చూడొచ్చు. జార్ఖండ్ లో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం శ్రీకృష్ణ నామం యొక్క గొప్పతనం అదంగా. ఇది శీల ప్రభుపాదుల వారి యొక్క వస్త్రాలు. ఇవన్నీ కూడా శీల ప్రభుపాదుల వారు యూజ్ చేస్తారు. ప్రభుజీ, శ్రీల ప్రభుపాద భవన్ అని విన్నాను. వాటి గురించి ఇక్కడ మనకి ఒక పెద్ద హోర్డింగ్ చూస్తున్నాను. వివరాలు తెలియజేస్తారా? ఇవి ఇంకా నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ముందు ఈ భవన నిర్మాణం అవ్వబోతుంది అన్నమాట. ఇక్కడే అద్భుతమైన, ఇక్కడ ముందు మనం ఎక్కడైతే చూస్తున్నామో అక్కడ రోడ్ ఎంట్రన్స్ నుంచి మందిరం వరకు ఇక్కడ ఏమవుతుంది అనంటే విశేషంగా శాస్త్ర అధ్యయన కోసము రకరకాల స్మార్ట్ వేదిక్ క్లాస్ రూమ్స్ అక్కడ తయారవబోతున్నాయి. అలానే దూరం నుంచి భక్తులు ఎవరైనా వస్తే వారు ఉండడానికి వసతి గృహం, అలానే ప్రసాదానికి ఏర్పాట్లు, ఇవన్నీ కూడా ఈ భవనంలో జరగబోతుంది అనమాట. ఈ 60వ ఇస్కాన్ వార్షికోత్సవం, అలానే 50వ మందిర వార్షికోత్సవం సందర్భంగా ఇది శీల ప్రభుపాదుల వారికి అర్పిస్తూ ఉన్నారనమాట మన ఆలయంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి. ఇది అద్భుతం. ఇది భక్తులందరూ కూడా ఒక అదృష్టంగా భావించాలి, ఒక సదావకాశం ఇది. మీరు మందిరంలోకి రాగానే మీకు కనిపిస్తుందండి. మీకు వీటి గురించి వివరాలు అడిగినా కూడా చెప్తారు, మనం ఎలా ఇందులో పాల్గొనొచ్చు వీటికి సంబంధించి అని కూడా వివరాలు తెలియజేస్తారు. చాలా అద్భుతం. ఇవి ఇంకాస్త చేరువవుతున్నాయి అనమాట భక్తులందరికీ. ఇంకాస్త మంది ఇప్పుడు చాలా లక్షలలో ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆలయంలో. ఈ భవనం ద్వారా వారందరికీ కూడా ఒక మంచి అవకాశం వారు ఉండడానికి, వారు శాస్త్ర అధ్యయనం చేసుకోవడానికి వీలవుతూ ఉన్నారు. ఇక్కడ ఉండొచ్చు చక్కగా, ఉంటాయి కాబట్టి అన్ని సౌకర్యాలు ఏర్పాటు అవబోతున్నాయి. అయితే మీరు ఇప్పటి వరకు వచ్చి అబిడ్స్ లో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం చూసింది వేరు, మరి కొద్ది రోజుల్లో చూడబోతోంది వేరు. బుక్ స్టాల్ చాలా విశేషంగా కనపడుతున్నాయి. ఏమిటండి ఇవన్నీ? చూడండి, అన్ని వయసులో వాళ్ళకి కూడా భగవద్జ్ఞానం అందే విధంగా ఇక్కడ పుస్తకాలు ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక వ్యక్తి గురించి సరే ప్రణవానంద దాస్ గురించి తెలుసుకోవాలనుకోండి, ప్రణవానంద దాస్ అని టైప్ చేయగానే మీకు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అన్నిట్లో అకౌంట్స్ వస్తాయి. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవంతుడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, ఫేస్బుక్ అకౌంట్ లేదు, యూట్యూబ్ ఛానల్ లేదు. భగవంతుడి గురించి ఎలా తెలుసుకుంటా అంటే, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లింక్డ్ఇన్
అన్ని భగవద్గీత భాగవతమే. కాబట్టి ఇవి మనం చదువుకున్నాం అనుకోండి, భగవంతుడి గురించి పరిపూర్ణమైన జ్ఞానము మనకి లభిస్తుంది. అందుకోసం ఇక్కడ పుస్తకాలన్నీ కూడా రకరకాల భాషలలో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉన్నాయి. ఆలయానికి వచ్చిన వారందరూ కూడా ఈ పుస్తకాలను తీసుకొని చదివి భగవంతుడికి ఇంకా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. అలానే ఇక్కడ మీరు చూసారనుకోండి, శ్రేష్ఠ అని ఒక కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారట మన వాళ్ళు. ఇందులో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవిత చరిత్ర పైన ఈ కాంటెస్ట్ నడుస్తున్నది 50వ వార్షికోత్సవ సందర్భంగా. ఎవరైతే ఈ పుస్తకాన్ని చదివి ఆన్సర్స్ చేస్తారో 8 నుంచి 16 సంవత్సరాల వరకు ఏజ్ గ్రూప్ లో వారికి విశేషమైన గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇందులో మీరు చూసారనుకోండి, ఫస్ట్ ప్రైజ్ ఒక స్కూటీ, సెకండ్ ప్రైజ్ ల్యాప్టాప్, థర్డ్ ప్రైజ్ టాబ్లెట్, తర్వాత ఇక్కడ వివిధ రకాల సైకిల్స్. ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్స్, ఇది కాంటెస్ట్. ఇది మీరు కూడా ప్రేక్షకులందరూ ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో మీరందరూ కూడా ఈ శ్రేష్ఠ కాంటెక్స్ట్ లో పాల్గొని అద్భుతమైన ప్రైజులు విన్ చేయండి. ప్రైజుల కోసం కాకుండా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప కోసం పార్టిసిపేట్ చేయండి. వారి గురించి చదివితే ఖచ్చితంగా వారి కృప ఉంటుంది, తెలుస్తుంది వారి జీవితం ఎలా ఉందని. ఎందుకంటే గోవర్ధన్ ఈకో విలేజ్ లో వారి జీవిత చరిత్ర చాలా విశేషం. గోవర్ధన్ ఈకో విలేజ్ లో ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మొత్తం అది మనం చేస్తాం ఒక వీడియో. ఎంత అద్భుతంగా ఉంటుంది. వారి వస్తువులు అవన్నీ కూడా ఆ గదిలో ఉంది, మనం చూసాము. అలాగే తెలుగు, ఇంగ్లీష్ 2 అందుబాటులో ఉన్నాయండి. చక్కగా మీరు చూడొచ్చు. 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు వరకు ఒక గ్రూప్, అది 17 ఏళ్ల పై వారి నుంచి ఇంకొక గ్రూప్ ఉంటుంది. మీరు చక్కగా ఈ కాంటెస్ట్ లో పాల్గొనొచ్చు. ప్రభుజీ, కృష్ణ సేవ తెలుస్తుంది. ఇందాక మీరు చెప్పారు మాలలు కానీ ఏవైనా సరే స్వామికి కావాల్సిన స్వయంగా భక్తుల చేతులతోనే అవి తయారు చేస్తారని చెప్పారుగా. ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, స్వామికి మనము మన స్వహస్తాలతో ప్రేమతో చేసిస్తే దాంట్లో ఆనందం వేరు. అందుకే ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంట్లో ఉండే బాధ్యతలన్నీ కూడా వారు చేసి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ వారి యొక్క ఏమేమైతే కావాలో అన్ని సమకూర్చి మధ్యాహ్నం పూట ఆలయానికి వచ్చి మాలలు చేసి మళ్ళీ తిరిగారు. చూడండి, భక్తి అందరికీ చెయ్యొచ్చు, మనకు ఆ సంకల్పం ఉండాలంటే మన స్వామి చేయాలని. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ ఆలయంలో ఏంటి విశేషం అంటే, ఎక్కడ కూడా మనము డబ్బులు ఇవ్వటం అనేది ఉండదు. అందరూ కూడా వాలంటరీ సర్వీస్, నిస్వార్థమైన సేవ. భగవంతుడి యొక్క ఆరాధన చేసే పూజారుల నుంచి మొదలుకొని మాలలు చేసేవారు, వస్త్రాలను చేసేవారు, ఆలయంలో వంట చేసేవారు, ఆలయ సేవలు చేసే వాళ్ళందరూ కూడా నిస్వార్థమైన ప్రేమ భావనతో ఆచార్య సమర్పణతో చేస్తుంటారు. మీరు చూడండి ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో మాలలు చేస్తున్నారు. కీర్తన పాడుతూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ చేస్తారు. ఇలాంటి సేవ భగవంతుడికి చాలా ప్రసన్నం. బయట మనం కొనొచ్చు, రకరకాల మాలలు కొనొచ్చు, కానీ మన స్వహస్తాలతో చేసి ఇచ్చే మాల, మన మాలలు స్వామి వేసుకుంటే, ఓ అది నేను చేశాను, ఇక్కడ నేను అలంకరణ చేసిన ఆనందం, అవి ఆనందం. ఎంత ఓపిక చూడండి. ప్రతి ఒక్కొక్క పువ్వుని తొడమలు తీయాలి, దాని తర్వాత స్వామికి గుచ్చుకోకుండా జాగ్రత్తగా మాలలు అల్లాలి. ఎంత విశేషం. ఇది ప్రతిరోజు జరిగేటువంటి, ప్రతిరోజు ప్రొద్దున సాయంకాలం 2 సార్లు అన్ని మాలలు మార్చాలి. ఇలా ఎంతమంది ఉంటారు ప్రభుజీ? ఈ వీళ్ళందరూ ప్రొద్దున పూట భగవంతుడు వేసుకునే మాలలు తయారు చేస్తున్నారు. ఇంకొక టీం ఉంది రాత్రి పూట మాలలు తయారు చేయడానికి. వారిని కూడా మనం చూద్దాం పైకి వెళ్ళినప్పుడు. మనం ఇందాక కింద చూసాం కదా, ప్రొద్దున పూట స్వామికి అలంకరణ చేసే మాలలు వేస్తారని. ఇక్కడ సాయంకాలం అలంకరణ చేసే మాలలు ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. అంటే ప్రొద్దున పూట చేసే మాలలు చాలా పెద్దగా, కొద్దిగా లావుగా, విశేషంగా కనిపిస్తాయి. సాయంత్రం పూట ఏంటంటే కొద్దిగా ప్రశాంతంగా, స్వామి మనం చూసాం గోవర్ధన్ ఈకో విలేజ్ లో ఎట్లయితే అలంకరణను తక్కువ చేసి భగవంతుడికి సుఖాన్ని ఇచ్చే రకంగా ఉంటారో అలా మాలలు కూడా తయారు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఒక్కొక్క రోజా పువ్వు రేకుని తీసి పెటల్స్ తోటి మాల చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా. స్వామి యొక్క శ్రీఅంగాలకు ఎటువంటి కష్టం కలగకుండా. ఇప్పుడు చూడండి, బయట వెనకాల కాండం ఉందనుకోండి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి పెటల్స్ తోటి చేస్తామో, ఇక్కడ చక్కగా సుకుమారమైన పుష్పాలతో చేస్తామో, స్వామికి సుఖాన్ని కల్పిస్తాయి అన్నమాట. అట్లా వీళ్ళందరూ ఇక్కడ కింద ఎలా అయితే మాతాజీలు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పని చేసుకొని ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్నారో, వీళ్ళందరూ కూడా ఎంతెంతో దూరాల నుంచి 1-2 గంటలు ప్రయాణం చేసి సర్వీస్ చేసి మళ్ళీ పిల్లలు వాళ్ళందరూ వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇది కదా అసలైన సేవ అంటే, స్వామికి అందించేది అదృష్టవంతులందరూ. హరే కృష్ణ, హరే కృష్ణ. మన సౌభాగ్యము, మనం ఆలయం అంతా దర్శనం చేసుకున్నాం. వరదకృష్ణ ప్రభు ఈ ఆలయం యొక్క ఇన్ఛార్జ్.
వీరి యొక్క నేతృత్వంలోనే అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అలానే ఈ 50వ వార్షికోత్సవ విశేషాలని కూడా ప్రత్యక్షంగా వీరే పర్యవేక్షణ చేస్తూ నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఈ రోజు మనం రావటం, వారు కూడా ఇక్కడ ఉండటం, వారు బెంగళూరులో కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు అనమాట. ఈ రోజు భాగ్యనగరంలో ఉన్నారు. వారు యొక్క విశేషమైన కైంకర్యము, ఆలయంలో జరిగే ప్రతి ఉత్సవము వీరి దగ్గరుండి చేయిస్తారు. అలానే ఆలయంలో సంబంధించిన ఏ ఉత్సవాలు వచ్చినా, అలానే భక్తులకు సంబంధించినవి, ఆలయ నిర్వహణ, ఇవన్నీ కూడా వారు చూసుకుంటూ ఉంటారనమాట. చాలా వేలాది మందికి ప్రేరణ ఇస్తూ ఉంటారు. వారితోటి కూడా మనం ఈరోజు దర్శించి వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోగలుగుతున్నాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రభుజీ. దర్శనం కలగటం, అలా ఏదైనా పనిలో ఉన్నప్పుడు అలా దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోవడం వేరు, అణువున ఈ టెంపుల్ని చూడటం వేరు. ప్రతిదీ వివరించి మాకు చెప్పారు. అలాగే గారిని కూడా పరిచయం చేయటం అనేది నిజంగా మా అదృష్టం. ఇలా అంటే అర్హత లేదు, కానీ మీ ముందు ఇలా కూర్చున్నాం, క్షమించండి, తప్పట్లేదు వీడియో కోసం అని చెప్పి. మరి అంటే ఇప్పుడు సంబరాలు జరగబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో, ఆగస్టు 17 నుంచి, కాబట్టి ఆ వివరాలు అడిగి తెలుసుకుంటాం. తప్పకుండా. హరే కృష్ణ ప్రభుజీ. ఇది మా అదృష్టం మీతో మాట్లాడడం. ప్రభుజీ, 50వ వార్షికోత్సవం సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్ మందిరంలో విశేషాలు, కార్యక్రమాలు వివరిస్తారా? ఎలా జరగబోతున్నాయి భక్తులందరికీ తెలియచేయండి. మా ఉద్దేశం ఏంటంటే ఈ 50వ సువర్ణోత్సవం చేయడం ఇంటింటికి తెలియాలి. మన భారతీయ సంస్కృతి, మన భక్తి కల్చర్, ప్రభుపాద్ గురించి, చైతన్య మహాప్రభు గురించి, హరే కృష్ణ మహామంత్రం గురించి, మన సంప్రదాయం, మన కల్చర్, మన స్క్రిప్చర్స్ గురించి తెలియాలి. యాక్చువల్గా ప్రపంచంలో ఎవరెవరో ఏమేమో చేస్తుంటారు. ఆఖరికి జనాలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ధర్మం అనేది ఉంటేనే ఇవన్నీ కుదురుతాయి. ఈ ధర్మానికి మనం క్రమేణంగా దూరం అయిపోతున్నాం. కానీ ప్రపంచమాద్యంతం ఇటువంటి సర్వవ్యాపిగా ప్రచారం చేసి భక్తులందరినీ ఒక భగవంతుడి ఆశ్రయం కింద తీసుకొచ్చింది ఈ నూతన ఇన్ ద న్యూ మిలేనియం ఎవరంటే శ్రీల ప్రభుపాదుల వారే. అటువంటి ప్రభుపాదు హైదరాబాద్కి 6 సార్లు వచ్చారు ఈ నగరానికి. నన్ను అడిగితే ఈ నగరానికి పేరు భాగ్యనగరం రావడానికి ఇట్ ఈస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ సెయింట్ ఎస్ ప్రభుపాద్ హియర్. సో మనం ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నామంటే, ఇక్కడ అప్పుడు ప్రభుపాద్ గారు వచ్చి వెళ్ళినప్పుడు మేబీ ద పాపులేషన్ వాస్ 15 lakhs or 20 lakhs 50 ఏళ్ల క్రితం. ఇప్పుడు 1 కోటి జనాలు, ఆల్మోస్ట్ 1 crore of people are living here. We want to make Prabhupada a household name. అంటే మన వేద సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసింది ఎవరు, చాలా ప్రముఖంగా విస్తారంగా చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రభుపాద నేమ్ గుర్తుకుండాలి. కలియుగం ఇది. ఏ మంత్రం జపిస్తే మనకి భగవంతుడు కృప వస్తుందంటే హరే కృష్ణ మంత్రం గుర్తు చేసుకోవాలి. కలియుగ అవతారం ఎవరంటే చైతన్య మహాప్రభు. ఏ సంస్థ ఇవన్నిటినీ చేసింది అంటే ఇస్కాన్ సంస్థ. ఇస్కాన్ సంస్థ ఈ దక్షిణ భారతంలో ప్రప్రథమ శాఖ ఏంటంటే అబిడ్స్ ఇస్కాన్. అంటే ఇట్ ఈస్ ఎ పేరెంట్ టెంపుల్ ఫర్ ఆల్ ద టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రమే ఇది. అటువంటి పుణ్యక్షేత్రం 50వ సంవత్సరాలు చాలా వైభవంగా. వి వాంట్ టు కనెక్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఎవ్రీ హౌస్, ఎవ్రీ డివోటీ, ఎవ్రీ పర్సన్ టు దిస్ కల్చర్ అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కార్యక్రమాలు ఎలాగంటే పొద్దున సమయంలో గుడిలో అంటే 15, 16, 17, 18 ఎలాగో శనివారం ఆదివారం కలిసి కూడా వస్తుంది. సో పొద్దున సమయం దాదాపు 8 గంటల నుంచి 12, 1 గంట దాకా గుడిలో కార్యక్రమాలు. సాయంకాలం సమయం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎందుకు చేస్తున్నామంటే దానికి కూడా ఒక ఐతిహాసిక కారణం ఉంది. ప్రభుపాదులు వారు వచ్చినప్పుడు అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆయన ఎన్నోసార్లు పండాల్ ప్రోగ్రాంలని మొట్టమొదటిసారి బహిరంగంగా ప్రచారం చేసింది హైదరాబాద్లో. ఎక్కడంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేశారు 50 ఏళ్ల క్రితం. అదే జ్ఞాపకార్థం. ఇట్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ గోల్డెన్ జూబ్లీ ఆల్సో ఇన్ ద సేమ్ ప్రెమైసెస్. సో దట్ ఈస్ వై వీఆర్ చూసింగ్ దట్. సో 15, 16, 17, 18 సాయంకాలం ఆగస్ట్ 5 గంటలు, 4:30, 5 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మనకి హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎంతోమంది ప్రముఖులు, ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ రెస్టారెంట్, ఎంతోమంది ప్రముఖులు, నగర ప్రముఖులు అందరూ వచ్చి వాళ్ళు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. మనం ఏం చేస్తున్నామంటే వన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఐ వాంట్ మెన్షన్ టు యూ, ఆనరింగ్ ద అన్సంగ్ హీరోస్ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే ఈ 50 ఏళ్ల సంవత్సరాల్లో
ఎవరెవరు ఈ గుడికి చాలా అద్భుతమైన చాలా విశేషమైన సేవ అర్పించారో వాళ్ళందరినీ గుర్తించి గౌరవించి వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నాం. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ పుజారి ఇన్ అవర్ టెంపుల్, 45 ఏళ్ళ నుంచి ఆయన ఈ గుడిలో ఉండి పూజారి మన భగవంతుడికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి గౌరవించి సన్మానం చేయాలని మన ఉద్దేశం ఉన్నట్టు. See, please understand one thing. The purpose of this program is to connect to the hearts of all the people of Hyderabad, Secunderabad. Connect. నాకు తెలిసి కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు ప్రభుజీ, మొత్తం రాష్ట్రంలో ఉన్న చాలా మంది కూడా ఈ సందర్భానికి వస్తారేమో, అదైతే అర్థమైంది నాకు. ఎందుకంటే చాలా విశేషమైనది, మీరు అన్నారు కదా సెంటర్ ఇది అసలు సౌత్ ఇండియాకి అని చెప్పి, ఇది ఒక అదృష్టమే మా అందరికీ కూడా. That is true. We are having ఈ కార్యక్రమానికి we are having some theme songs, a coffee table book రిలీజ్ చేస్తున్నాం. We are having honoring of చెప్పినట్టు honoring the unsung heroes. We are releasing a theme song. We are releasing special books. We are also having special contest for children. అంటే పిల్లలకి, యువకులకి, సామాన్య జనాలకి we are having a contest called శ్రేష్ఠ. అంటే ప్రభుపాద్ గురించి తెలుసుకోండి. యాక్చువల్గా ఏంటంటే ద మొమెంట్ వీ నో అబౌట్ ప్రభుపాద్ వీ విల్ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ హిమ్. జనాలు ఇంకా ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదంటే దే డోంట్ నో సో మచ్ అబౌట్ ప్రభుపాద్. ఆయన చేసింది ఏంటి అనేది బహిరంగంగా అందరికీ ఇంకా తెలియలేదు. తెలిసిన వెంటనే దే విల్ సే మై గాడ్ దెర్ ఇస్ నోబడీ లైక్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. ఇలాంటి మహాపురుషులు మన ఈ దేశ ఇతిహాసంలోనే ఎతికినా దొరకరు కదా అని ఆ భావన అందరి హృదయంలో స్వయంగానే పుట్టుకుని వస్తుంది. దట్ ఈస్ వై వీ వాంట్ టు ప్రమోట్ దిస్. ఐ ఫీల్ నేను లైక్ పీపుల్ లైక్ అస్, వీఆర్ డివోటీస్ ఫర్ 30 years, 35 years. దిస్ ఇస్ అవర్ డ్యూటీ, దిస్ ఇస్ అవర్ ఆపర్చునిటీ ఆఫ్ ఎ లైఫ్ టైం. ప్రభుపాద్కి మన కృతజ్ఞతను చూపించే అవకాశం ఇది. అదేవిధంగా నేనేమనుకుంటానంటే ఎవరైనా సరే ఈ గుడికి ఒక్కసారైనా కాలు పెట్టి ఉంటే, ఒక్క గింజ మహాప్రసాదం తీసుకుని ఉంటే, దర్శనం చేసుంటే, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ ఆల్సో టు ఆఫర్ దేర్ గ్రాటిట్యూడ్ టు ప్రభుపాద్. ఆ ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేస్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చక్కగా జరగాలి కార్యక్రమం. మా వంతుగా మేము ఏం చేయాలనేది ప్రభుజీ మాకు గైడ్ చేస్తారు. అదే నేను చెప్పినట్టు ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ దే డూ అ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్. కమ్ 1 week బిఫోర్ ద ఈవెంట్. అప్పుడు అన్ని చోట్ల యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. I will take you to the place where the dress is being stitched, special dress is being made. Take you where prasadam is being cooked, prasad is being packed. Pandal preparations అవుతూ ఉంటాయి, రిహార్సల్స్ అవుతుంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్. ఇవన్నీ షూట్ చేసి యూ కెన్ టాక్ టు ద డివోటీస్. నేనే కాదు, టాక్ టు ద ఆర్డినరీ డివోటీస్. వై ఆర్ యూ సెలబ్రేటింగ్ దిస్ గోల్డెన్ జూబ్లీ, వై ఆర్ యూ సెలబ్రేటింగ్ అని టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎ డీప్ రిలేషన్షిప్ దే హ్యావ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ for Prabhupada. We are releasing a theme song. Jingle, I mean theme song antamu. We are releasing a theme song connected with the Golden Jubilee. చాలా విశేషాలు. So maybe first time we'll show the theme song in this channel, digital channel. తప్పకుండా, అది మా అదృష్టం. ప్రభుజీ చాలా సంతోషం. ఇది ఏదో అదృష్టం అనే భావిస్తాను నేను. ఎందుకంటే మీరు ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం చెబుతూ ఉంటారు, ఒక కొత్త ప్రదేశాన్ని మాకు వివరించి చూపిస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్నా రాలేకపోయామే అని ఇప్పుడు అనిపించింది నాకు, ఇన్ని రోజులు ఎందుకు చూడలేదని. చాలా అద్భుతంగా, మరికొద్ది రోజులు ఇంకా అద్భుతంగా నిర్మాణం అవ్వబోతోంది. అలాగే కార్యక్రమం గోల్డెన్ జూబ్లీ చాలా చక్కగా జరగబోతుంది. అప్పుడు మళ్ళీ మీ గైడెన్స్ లో మళ్ళీ కలవాలనే కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రేక్షకులందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొనండి. రాధా మదన్ మోహన్ యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ ప్రేక్షకులందరికీ కలగాలి అని, మళ్ళీ మీరు 50వ వార్షికోత్సవ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కూడా మనం కలుసుకొని మళ్ళీ విశేషాలన్నీ మాట్లాడుకుందాం. అందులోపల ఎదులాపురం మందిరం నిర్మాణం అయిపోతుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం మనం. ఇది నిజంగా గుడ్ న్యూస్. లాస్ట్ లో ఒక గుడ్ న్యూస్ చెప్పారు. మళ్ళీ అక్కడ కలుద్దామండి ఆ మందిరం దగ్గర. చాలా సంతోషం. హరే కృష్ణ.